తెనాలిలో సంచలనం రేకెత్తించిన వృద్ధ మహిళల జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. పరిమి రోడ్డులో ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలు రాజేశ్వరి అంజమ్మలను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కీలక సూత్రధారి మారసిపేటకు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ పెరవలి కుసుమకుమారిగా పోలీసులు నిర్ధారించారు. చిన్నపరిమి డొంకలో నివాసం ఉండే వృద్ధ మహిళల్ని హత్య చేసి బంగారం నగదు దోచుకెళ్లిన నిందితులను 3 టౌన్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. హత్య చేసిన కేసులో కీలక సూత్రధారిగా కుసుమకుమారిగా పోలీసులు నిర్ధారించారు. ఆమెతో పాటు ఆటో డ్రైవర్ గోపి మరో మైనర్ బాలుడితో కలిసి పక్క ప్రణాళికతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. నిందితుల వివరాలను తెలిపారు. పరిమి డొంకలో అప్పడాల కంపెనీపై భాగంలో ఉంటున్న వియ్యపురాళ్లైన రాజేశ్వరి అంజమ్మల ఒంటిపై ఉన్న బంగారం నగదు కోసమే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. కీలక సూత్రధారి కుసుమకుమారి గతంలో ఇదే తరహాలో జరిగిన మరో హత్య కేసులో సంబంధం ఉన్నట్లు తెలిపారు. జంట హత్యల కేసు విచారిస్తుండగా గతంలో చేసిన మరో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన 3 టౌన్ సీఐ రమేష్ బాబుతో పాటు సిబ్బందిని డీఎస్పీ బి జనార్దన్ రావు అభినందించారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 19 జూన్ 25న మధ్యాహ్నం ఇద్దరు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎలోన్గా ఇంట్లో ఇద్దరు ఉంటారు. వియ్యపురాళ్ళు ఒకరికొకరు సహాయంగా ఇంట్లో ఉంటారు. వాళ్ళు హత్యగావింపబడ్డారనే దాని మీద మేము తెనాలి పోలీసులకు వచ్చిన కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిల్ని 22వ తారీఖు జూన్న కస్టడీలో తీసుకొని విచారించడం జరిగింది. ఈ విచారించే క్రమంలో మాకు వాళ్ళు డిస్క్లోజ్ చేసిన వివరాలు ఏంటంటే వీరు ఇద్దరు కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్. ఇద్దరు కిందనో పోర్షను పైన పోర్షను ఉంటుంది. పై పోర్షన్లో వీళ్ళు ఉంటారు. కింద పోర్షన్లో 3 years బ్యాక్ ఒక అప్పడాల కంపెనీ పాపడ్ తయారు చేసే కంపెనీ ఉండేది, అది క్లోజ్ అయింది. అది అద్దెకిస్తామని వాళ్ళు చెప్పడంతో అదే ఏరియాలో నివాసం ఉంటున్న ఈ ముద్దాయిలైన ఇళ్ళా గోపి, కుసుమకుమారి వీళ్ళు ఈ చనిపోయిన వారు అక్కడ 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. వీళ్ళు కూడా అదే ఏరియాలో 25 సంవత్సరాలు బట్టి నివాసం ఉంటున్నారు. వీళ్ళకి ఆర్థిక బాధలు, అప్పులు ఉన్నాయి. అప్పుల్ని తీర్చడానికి సులువైన మార్గం ఏంటంటే ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళు వృద్ధులు, ఎటువంటిగా ఎదుర్కోరు. వాళ్ళైతే ఈజీగా మనం ఆ బంగారం మెడలో గొలుసులు, చేతికి గాజులు, చెవిదిద్దులు ఇవన్నీ ఉండడం చూశారు ఆ ఏరియా వాళ్ళే కాబట్టి వారినైతే ఈజీగా మనం థెఫ్ట్ చేయొచ్చు అనే విషయం మీద వాళ్ళు ప్లాన్ చేసుకొని రెక్కీ చేసుకున్నారు. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే చనిపోయిన వారికి కూడా వీళ్ళు ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళకి ముద్దాయిలు ఇద్దరు కూడా బాగా వెళ్ళనోను. ఎందుకంటే అదే ఏరియాలో తిరుగుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. వాళ్ళు అది ఆపర్చునిటీగా తీసుకున్నారు. అంటే బాగా తెలిసిన దాని మీద ఆపర్చునిటీగా తీసుకొని ఫస్ట్ ఈ ముద్దాయి కుసుమకుమారి వెళ్ళి అద్దెకిస్తానన్నారు కదా, మాకు తెలిసిన వారికి అద్దెకి కావాలి, కింద రూమ్ చూపించమంటే ఆ పెద్దారు ఇద్దరు కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన దాని వెంటనే ముద్దాయిలు ఇద్దరు ఇంకో వెనకాల ఉన్న ముద్దాయిలు వెళ్ళి వాళ్ళు అటెంప్ట్ చేశారు. వాళ్ళు ఎదురు తిరిగే క్రమంలో అక్కడ ఉన్న అప్పడాల కంపెనీకి ఉన్న పాత సామాన్ల నుంచి ఒక కాటారాయి తీసి తల మీద కొట్టి ఆవిడని చంపేయడం జరిగింది. ఆవిడ మెడలో గొలుసు కూడా తీసుకోవడం జరిగింది. రెండో ఆవిడ చేతికి గాజులు ఉన్నాయి, ఆ గాజులు కూడా తీసుకొని వీళ్ళు ఎస్కేప్ అయిపోయి ఇమీడియట్గా దాన్ని తాకట్టు పెట్టారు, డబ్బులు తీసుకున్నారు, అప్పులు తీర్చుకున్నారు. వచ్చిన వివరాలతో వాళ్ళని నిన్న అరెస్ట్ చేశాము. వారిని ఇందులో ఒక జొన్నాయిలు కూడా ఆటో ఉపయోగించి నేరంలో పాల్గొన్న వ్యక్తి జొన్నాయిలు కూడా అంటే 17 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అతన్ని కూడా బాల నేరస్తుల కోర్టులో పెట్టి వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే నేరస్తులు ఎవరో ఇంతకుముందు నేరాలు చేసిన వాళ్ళు కాదు, పాత ముద్దాయిలు కూడా కాదు. అవకాశం, బంగారం ధర పెరిగింది, వాళ్ళకున్న ఆర్థిక బాధలు, వీళ్ళు ఒంటరిగా ఉంటారు అని తెలిసిన వాళ్ళే ఈ హత్యలు చేశారు తప్పితే వీళ్ళు మీరు చెప్పినట్టుగా బందిపోటు దొంగలు కానీ ముఠా నాయకులు ఏం కాదు.